విజయలక్ష్మి ఫ్రమ్ న్యూస్ స్టూడియో. ఈరోజు అయితే మనం కురుపాం నియోజకవర్గం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అయినట్టు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి మహిళ పాముల పుష్ప శ్రీవాణి గారి ఇంటికి రావడం జరిగింది. అయితే 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ గెలుపొందారు. 2014 అలాగే 2019లో. అంటే 2019లో 2014 కన్నా మెజారిటీ అయితే ఎక్కువ రావడం జరిగింది. 2014 నుంచి 19 వరకు కూడా పార్టీ అధికారంలో లేదు వైఎస్ఆర్సీపీ. అయినా కానీ మళ్ళీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి ఫండ్స్తో అయితే ఇక్కడ చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినా ఇంకా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. 2024లో మళ్ళీ వైసీపీ అభ్యర్థిగా నిలవబోతున్నారు. మరి అంటే ఇప్పుడున్నటువంటి సమస్యలు ఏంటి, అసలు ఆ సమస్యలకి పరిష్కార దిశగా ఏ విధంగా ముందుకేస్తారు గెలిపిస్తూ అయితే మనం కురుపాం నియోజకవర్గం వైసీపీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నిల్చోబోతున్నటువంటి పాముల పుష్ప శ్రీవాణి గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో జనాలకు చెప్పండి. ఈ 5 ఇయర్స్లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు వాస్తవానికి చెప్పాలంటే కరోనాలో 2 ఇయర్స్ తీసేస్తే, ఎందుకంటే ఆ 2 ఇయర్స్ కరోనా టైంలో ఎవరు కూడా ఎక్కడికి మూవ్ అవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అభివృద్ధి పనులు అని అంటే ల్యాబర్ రావాలి, పనులు చేయాలి, ఇదంతా ఉంటుంది. 2 ఇయర్స్ తీస్తే 3 ఇయర్స్లో మేము చేసినటువంటి అభివృద్ధి అయితే సుమారుగా 1000 కోట్ల అభివృద్ధి నిధులను అయితే కురుపాం కాన్స్టిట్యున్సీ తీసుకొచ్చాం. చాలా వరకు కంప్లీట్ అయ్యి కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఏదైతే స్టేట్ మొత్తంలో వచ్చినటువంటి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, 150 కోట్ల రూపాయలు. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి కురుపాం కాన్స్టిట్యున్సీకి తీసుకురావడం జరిగింది. 102 ఎకరాల్లో 150 కోట్లతో ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. సుమారుగా 70% కంప్లీట్ అయింది. అలాగే రోడ్లు ప్రధానమైనటువంటి సమస్య మా ఏరియాలోనే రోడ్లు. సుమారుగా 300 కోట్లతోటి రోడ్లను వేయడం జరిగింది. R&B, పంచాయతీరాజ్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. చాలా రోడ్లు ఇప్పటి వరకు ఊళ్ళు పుట్టాక, గ్రామాలు పుట్టిన తర్వాత రోడ్లు లేనటువంటి గ్రామాలకి రోడ్లు వేయడం జరిగింది. యాక్చువల్గా రోడ్ రిపేర్ రోడ్స్ వేరు, రోడ్డు ఫార్మేషన్ అంటే కొత్త రోడ్లు వేయడం వేరు. అంటే ఊళ్ళు పుట్టిన తర్వాత లేని గ్రామాలకి మేము రోడ్లు వేయడం జరిగింది సుమారుగా 300 కోట్ల రూపాయలతో. అలాగే 100 కోట్ల పైన వాటర్ ట్యాంక్స్ అనేది కట్టడం జరిగింది. కొన్ని చోట్ల JJM ద్వారా ఇంటింటి కుళాయి కార్యక్రమం కొంత ప్రోగ్రెస్లో ఉంది, కొంత టెండర్ ప్రాసెస్లో ఉంది. అలాగే 300 స్కూల్స్. ఒకప్పుడు స్కూల్స్ అనేవి మా ఏరియాలో చాలా దయనీయమైన పరిస్థితులు. వర్షం వస్తే వర్షం గారిపోవడం, లేకపోతే పిచ్ ఊడిపోవడం, ఇప్పుడు పడిపోద్దో తెలియనటువంటి సిచ్యువేషన్స్. ఆడపిల్లలు ఉన్నటువంటి స్కూల్స్ కూడా బాత్రూమ్స్ లేకపోవడం, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కూడా మంచినీరు లేకపోవడం, సరైన లైట్స్ లేకపోవడం, వేసవకాలం వస్తే కనీసం ఫ్యాన్ కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు, బోర్డ్స్ సరిగ్గా లేనటువంటి పరిస్థితి. ఈ అన్ని సమస్యలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధిగమించి నాడు నేడు కార్యక్రమంగా స్కూల్స్ డెవలప్మెంట్ అనేది పెద్ద బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ స్టేట్లో. అందులో భాగంగా కురుపాం కాన్స్టిట్యున్సీలో 300 స్కూల్స్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే కనెక్టివిటీ, ఏదైతే సెల్ టవర్స్ ట్రైబల్ ఏరియాలో మీరు ఏ ప్రాంతం వెళ్ళినా, కొమలేశ్వరం కురుపాం ఎక్కడికి వెళ్ళినా సిగ్నల్స్ ఉండవు లోపలికి వెళ్ళి. ఈరోజు సుమారుగా 100 టవర్ల పైన కురుపాం కాన్స్టిట్యున్సీలో రావడం జరిగింది. అందులో కొన్ని కంప్లీట్ అయ్యి కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఇంకొక 6 months లోపే మొత్తం అవన్నీ కూడా కంప్లీట్ అయ్యి మొత్తం కనెక్టివిటీ అనేది ట్రైబల్ పీపుల్కి అందుతుంది. హెల్త్, ఒకప్పుడు భద్రగిరి కానీ కురుపాం కానీ బెడ్స్ సరిపోక, హాస్పిటల్ అనేది సరిగ్గా లేక, మౌలిక వసతులు అనేవి కరెక్ట్గా లేక, PHCలో కానీ CHCలో కానీ మౌలిక వసతులు లేక, స్టాఫ్ రిక్రూట్మెంట్ సరిగ్గా లేక, మెరుగైన వైద్యం అనేది గిరిజనులకు అందేటువంటి లేదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భద్రగిరి CHC చాలా చిన్న హాస్పిటల్, ఎందుకంటే అది మెడికల్ సెంటర్ నుంచి CHC చేశారు. ఒకే ఒక డాక్టర్ శాంక్షన్ పోస్ట్ ఉండదు. అలాంటిది ఈరోజు భద్రగిరి CHC 9 కోట్ల రూపాయలు బిల్డింగ్ శాంక్షన్ చేసి వర్క్ కన్స్ట్రక్షన్లో ఉంది. అన్ని ఖాళీలు కూడా పూర్తి చేసి, శాంక్షన్ పోస్ట్ ఒకటే ఉంటే దాన్ని 7కి పెంచి ఈరోజు డాక్టర్స్ అందరిని రిక్రూట్ చేసి, మొత్తం స్టాఫ్ని రిక్రూట్ చేసి ఈరోజు భద్రగిరి CHCలో మెరుగైన వైద్యం అనేది గిరిజనులకు అందుతుంది.
ఓకే. అంతేకాకుండా పోస్ట్ మార్టం అనేది ఎప్పుడో గతంలో ఉండేది దశాబ్దాల క్రితం. తర్వాత పోస్ట్ మార్టం అనేది క్లోజ్ అయిపోతే మొత్తం ట్రైబల్ ఏరియా అటు సైడ్ గుమలేశ్వరం ఏరియా వాళ్ళందరూ కూడా పార్వతీపురం వెళ్ళి పోస్ట్ మార్టం ఎవరైనా చనిపోతే ఓకే. అక్కడ నుంచి 60-70 కిలోమీటర్లు, వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళేసరికి 5 దాటిపోద్ది. 5 దాటితే పోస్ట్ మార్టం చేయరు. అలా డెడ్ బాడీతో అలాగే ఉండి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటే మళ్ళీ మా భద్రగిరికి గుమలేశ్వరంపురంకి మేము పోస్ట్ మార్టం తీసుకురావడం జరిగింది. ఈరోజు పోస్ట్ మార్టం అనేది గుమలేశ్వరంలో జరుగుతుంది. ఓకే. అలాగే కురుపాం సిహెచ్సి కూడా రూమ్స్ సరిపోక, బెడ్స్ సరిపోక ఎక్స్టర్నల్ బిల్డింగ్ కావాలని ఎప్పటి నుంచో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ వైద్య సిబ్బంది అందరూ కూడా అడిగేవారు. అప్పుడు సాధించలేకపోయాం. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 కోట్లతో ఈరోజు ఎక్స్టర్నల్ బిల్డింగ్ కూడా అవుతుంది. అన్ని పిహెచ్సిలో కూడా నాడు నేడు ద్వారా మొత్తం డెవలప్మెంట్ అయినాయి. సుమారుగా 6 కోట్ల రూపాయలతోటి అన్ని పిహెచ్సిలు అన్ని స్టాఫ్లు రిక్రూట్మెంట్ చేసి ఈరోజు ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తుంది. వాస్తవం చెప్పాలంటే కురుపాం కాన్స్టిట్యున్సీలో ప్రధాన సమస్యలు విద్య, వైద్యం, రోడ్లు, నీరు, కనెక్టివిటీ. అవన్నీ సమస్యల్ని అధిగమించి ఈరోజు కురుపాం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నాము. ఇంకా చెప్పుకుంటూ పోతే సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, జీజీఎంపీ అంటే గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా మేము వెళ్ళినప్పుడు అక్కడ ఫైండ్ అవుట్ చేసినటువంటి సమస్యలు కానీ, అలాగే ఈరోజు సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, ఇలాగా కురుపాం నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకు. అంటే ఏనుగుల కట్టడికి ఏం చేస్తారని మీ సోషల్ మీడియా నేను ఫాలో అవుతుంటాను. కింద కామెంట్ సెక్షన్ లో ఎక్కువ ఏనుగుల కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారు అని అడగమన్నారు. ఏనుగులు సమస్య అనేది గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి సమస్య. ఏనుగులు అనేది నేను ఎన్నో సందర్భాలు ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఏనుగులు అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. సెంట్రల్ యాక్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వాటిని తరలించాలి అని అంటే ఖచ్చితంగా మత్తు ఇంజెక్షన్ సంథింగ్ ఏదో చేస్తే తప్ప వాటిని మన అధీనంలోకి తెచ్చుకోలేము. సో వాటికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం కానీ, వాటిని హామ్ చేయడం కానీ ఎటువంటి చర్యలు కూడా చేయకూడదు సెంట్రల్ యాక్ట్స్ ప్రకారం. ఓకే. సో దట్ దానివల్ల ఎందుకంటే ప్రకృతి ఏనుగు అనేది దాని సైజు కానీ అది కానీ మనము బలవంతంగా వాటిని తీసుకెళ్దామంటే అయ్యే పని కాదు. అవును. సో అది సెన్సిటివ్ ఇష్యూ అయ్యి దాన్ని ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక ప్రాజెక్ట్ని అయితే రెడీ చేసాము. కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్. ఒక స్ట్రెంచ్ పెట్టి ఒక సోషల్ ఫారెస్ట్ లాంటి దాంట్లో అందులో వాటిని పెట్టి సంరక్షించడం అన్నది ఒకటి కనిపిస్తుంది. ఓకే. సో అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అది ఒకవేళ ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మరి ఎంత మెజారిటీతో గెలవబోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా గతంలో 26,000 పైచలకు మెజారిటీ వచ్చింది. గత మెజారిటీ కన్నా ఎక్కువ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే మా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ అది ఎదుటి వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే అబ్బా అని అనిపిస్తుంది, కానీ గత మెజారిటీ కన్నా మాత్రం ఎక్కువ రాబోతుందని అయితే డ్యామ్ షూర్గా చెప్తాను. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.